టాపిక్ వచ్చేసి ది బెస్ట్ ఫేస్ క్రీమ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే ఫేస్ క్రీమ్ అండి. అది మీకు కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. యాక్చువల్ గా విటమిన్ సి అనేది మన స్కిన్ కి అప్లై చేయడం చాలా మంచిది. ఎందుకు అంటే మన స్కిన్ ని గ్లో చేయడానికి, అలాగే ఈవెన్ గా చేయడానికి, ఇంకా తర్వాత యంగ్ లుక్ తో కనిపించడానికి విటమిన్ సి అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మనం విటమిన్ సి సీరమ్స్ యూజ్ చేస్తాం కదా, అలాంటి విటమిన్ సి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఫేస్ క్రీమ్ లో ఉంటుంది. అలాగే మనం ఎవ్రీ డే బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఇందులో మనకి సన్ స్క్రీన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో చాలా వెయిట్ చేస్తుంటారు కదా ఆ ఫేస్ క్రీమ్ ఏంటి తెలుసుకోవాలని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి, తప్పకుండా రిజల్ట్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది. ఇది సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం గానీ మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేయండి. అది ఆన్ లో ఉండటం వల్ల నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్లో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, డైట్ ప్లాన్స్, వర్కౌట్స్ అన్ని స్టఫ్ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. చూడండి గైస్, గార్నియర్ బ్రాండ్ వాళ్ళది. మనకి ఎప్పటి నుంచో తెలుసు గార్నియర్ బ్రాండ్ అనేది. సో అందులో ఈ గార్నియర్ బ్రాండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి నేను 3 months బ్యాక్ ట్రై చేశాను. 3 months బ్యాక్ ఈ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికైతే నేను అడిక్ట్ అయిపోయాను అనమాట. ఎవ్రీ డే దీన్ని యూజ్ చేయడం వల్ల నాకు విత్ ఇన్ డేస్ లోనే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. అండ్ దీనిలో ఉన్న ప్లస్ పాయింట్ నేను చెప్పాను కదా, గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ బ్రాండ్ వాళ్ళది బ్రైట్ కంప్లీట్, మన స్కిన్ ని బ్రైట్ కూడా చేస్తుంది. విటమిన్ సి సీరం క్రీమ్ SPF 40 ఉందన్నమాట ఇందులో. సో మనం యాక్చువల్ గా SPF అనేది 40-50 ఉన్నప్పుడు మన స్కిన్ ని ఎక్కువ సన్ నుంచి వచ్చే రేస్ నుంచి కాపాడుతుంది. అలాగే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. అలాగే విటమిన్ సి సీరం క్రీమ్ అన్నమాట ఇది. అలాగే మన స్కిన్ ని బ్రైటన్ చేయడానికి, మన స్కిన్ ని ఈవెన్ స్కిన్ టోన్ గా చేయడానికి ఈ క్రీమ్ అయితే వండర్ఫుల్ గా వర్క్ అవుతుంది గైస్. మీలో చాలా మంది ఇప్పటికే యూజ్ చేసి ఉండుంటారు. యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. రీజనబుల్ ప్రైస్ లోనే ఇది అవైలబుల్ గా ఉంది. నేను దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు దీని లోపల ప్రొడక్ట్ వైట్ కలర్ లో ఉంటుంది. చాలా ప్లెజెంట్ స్మెల్ అనమాట. మనకి గార్నియర్ బ్రాండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ ఇవ్వకుండా చాలా పీస్ గా ఉంటుంది అనమాట. చాలా రిలాక్సేషన్ గా కూడా అనిపిస్తుంది. సో ఎలా యూజ్ చేయాలి అంటే, నార్మల్ గా ఫేస్ క్రీమ్స్ ఎలా యూజ్ చేస్తాం, క్లీన్ ఫేస్ మీద, డ్రై ఫేస్ మీద మనం ఈ ప్రోడక్ట్, అందులో ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని మనం చాలా తీసుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా లిటిల్ క్వాంటిటీ అయితే సరిపోతుంది. చాలా అంటే చాలా లిటిల్ క్వాంటిటీ. ఇలా చేతులతో ఎప్పుడు ఫేస్ క్రీమ్ ని యూజ్ చేయకూడదు. ఇలా ఫింగర్ టిప్స్ యూజ్ చేసి అండర్ ఐస్ కి నీట్ గా ఈవెన్ గా ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేయండి. మీరు ఈ ఫేస్ క్రీమ్ ని ఎవ్రీ డే మర్చిపోకుండా అప్లై చేస్తూ ఒక 10 days అబ్జర్వ్ చేయండి. మీ స్కిన్ లో డ్రాస్టిక్ చేంజ్ అనేది మీరు గమనిస్తారు. ఈ ఫేస్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్కిన్ గ్రీజీగా ఉండడం, కొన్ని ఫేస్ క్రీమ్స్ యూజ్ చేసినట్లయితే గ్రీజీగా అనిపిస్తూ ఉంటుంది, తర్వాత స్వెట్ వచ్చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఫేస్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల అలా ఏమీ అనిపించదు. న్యాచురల్ గా స్కిన్ కూడా చాలా ప్లంపీగా ఉంటుంది అండ్ షైన్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. మీరు బయటకు వెళ్తున్నప్పుడు జస్ట్ ఈ ఫేస్ క్రీమ్ ని యూజ్ చేసేసి వెళ్ళిపోండి. మీ స్కిన్ షైనీగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలాగే సన్ నుంచి
బయట పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది, స్కిన్ బ్రైటన్ చేసి స్కిన్ గ్లోగా అవ్వడానికి మనకి ఇందులో ఉన్న విటమిన్ సి సీరం అనేది అలాగే ఎస్పీఎఫ్ అనేది వర్క్ అవుతుంది. ఇందులో మనకి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మన స్కిన్ ని బ్రైటన్ చేయడానికి. మనకి దీనికి బ్యాక్ సైడ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కూడా మెన్షన్ చేశారు. సో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకి అర్థమవుతాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయితే అర్థం కాదు. కానీ మనకి తెలిసినంత వరకు ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ గ్లో అవ్వడానికి ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే ఇందులో మెన్షన్ చేశారు. ఇది నెట్ క్వాంటిటీ వచ్చేసి 45 grams గైస్. దీని ప్రైస్ కూడా 300 బిల్లోనే ఉంటుంది. ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది. ఈ గార్నియర్ బ్రాండ్ అనేది మనకి ఎప్పటి నుంచో తెలుసు, కానీ చాలా మంది మర్చిపోవడం కూడా జరుగుతుంది. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ గార్నియర్ ప్రోడక్ట్ ని యూజ్ చేశాను, మళ్ళీ మర్చిపోయాను. ఆ తర్వాత ఇంకా చాలా చాలా బ్రాండ్స్ వచ్చాయి కదా, వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నేను మర్చిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను బెస్ట్ క్రీమ్ కోసం సర్చ్ చేస్తుంటే ఇందులో మన స్కిన్ బ్రైట్ చేయడానికి అలాగే ఎస్పీఎఫ్ ఉంది, అలాగే విటమిన్ సి సీరం ఉంది అని చెప్పి అట్రాక్ట్ అయ్యి చాలా రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. వాటికి అట్రాక్ట్ అయ్యి నేను ఈ ఫేస్ క్రీమ్ ని తీసుకున్నాను. ఆ తర్వాత 3 months యూజ్ చేసిన తర్వాతనే నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. ఓకే, ఒకసారి మీరు కూడా యూజ్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇవి మాకు బాగా సూట్ అయ్యాయి అనుకుంటే తప్పకుండా అదే యూజ్ చేయండి. ఎవరైతే కన్ఫ్యూజన్ గా ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయకుండా ఇంకా ఎలాంటి ఫేస్ క్రీమ్స్ యూజ్ చేయాలో అర్థం కాకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ట్రై చేశాక రిజల్ట్ ఎలా ఉందో నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. ఇంకా మంచి మంచి రీల్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఈ అవుట్ ఫిట్ మీకు నచ్చినట్లయితే దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ కావాలి అనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి బ్యూటీ టిప్స్ కావాలి అనుకుంటున్నారు అనేది నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఓకేనా గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, ఇంకా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, టిల్ దెన్ బై.